మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రహదారిపై రైతులు ధర్నా చేశారు. రైస్ మిల్లుల యాజమానులు క్వింటాళ్ల కొద్దీ ధాన్యం తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్ ప్రకారం ధాన్యాన్ని తూకం వేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తూకం వేసే విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఆకాశం మేఘావృతం కావడంతో వర్షం పడుతుందేమోనని ఆందోళనకు గురయ్యామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని త్వరగా రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. వడ్లు పోతున్నాయి తెలంగాణ ఇలా కావాలి ఉంటాడు వాడు మళ్ళా లారీలు వస్తలేవు మళ్ళా లంచాలు తీసుకుంటా మొత్తము బగసీరలు నింపుతాడు. ఒక రైతు వడ్లు పోయినాయి 2 ట్రాక్టర్ల వడ్లు పోయినాయి దాన్ని పట్టించుకుని నాదులు లేడు. ఇప్పుడు మాకు వడ్లు కొనాలంటే ఒడి చెప్తావో చెప్పుకోపో అంటుండ్రు. కాంటలు వలిగిపోయినాయి అంటుండ్రు. కాంట రిపేర్కి ఎంత అవుతుంది చెప్పాలే కదా. 5 లారీల వడ్లు ఉన్నాయి. నా సీరియల్ వస్తే ఇంకొక సీరియల్ టోకన్ చూపిస్తుండు. రాత్రి లారీ వచ్చిందా ఇంకో లారీలో పంపిస్తుండు. గత నెల నుంచి ఇక్కడ రైతులు చాలా ఆందోళనకు గురవుతా ఉన్నారు. అయినా అధికారులు మాత్రం చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తనట్టు పనిచేస్తా ఉన్నారు. సొసైటీ వాళ్ళు ఇప్పటి వరకు విజిట్ కూడా చేయలేకపోతున్నారు. సీరియల్ నంబర్ లేదు, ఆ రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు. ఎన్ని సంచులు అవుతున్నాయో అవి కూడా వాళ్ళకు సరిగా చెప్పడం లేదు. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ఇప్పుడు ఒక లోడ్ అయింది, లోడ్ పంపించాలంటేనే 2 లోడ్లకుంటే 2 లారీలు పెట్టి పంపించాలా? అట్లా చేస్తలేరు వీళ్ళు. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు, ఒక 5-6 లోడ్లకు టాపర్లు కప్పున్నాయి సంచులు. టాండా గేట్ దాకున్నాయి, ఇంట్లో లోపల ఉన్నాయి, బాధం లేదు, ఏం లేదు. రాత్రి వర్షానికి పబ్లిక్ అంతా రైతులంతా వచ్చి కాగితాలు కప్పున గాలికి ఆగుతలేవు, టాపాలు కొట్టుకుపోతున్నాయని. వర్షం పడితే ఇబ్బంది. ఇప్పుడు ఒక లారీ కూడా రాదు, మళ్ళీ 4 రోజుల దాకా ఆరది ఆ వడ్లు పో.